హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. బోట్ నెక్ బ్లౌజే ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్ వచ్చేసింది. కాకపోతే బ్యాక్ పార్ట్లో డీప్ రౌండ్ల లైనింగ్ వచ్చేసి ఆ రౌండ్లో పైన పార్ట్ అంటే నెక్ పార్ట్ వరకు నెట్ వచ్చేస్తుంది. అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ప్రిన్స్ కటింగ్ వచ్చేసి ఇక్కడ ఈ నెక్ దగ్గర వరకు ఫుల్గా నెట్ వచ్చేసేలా మనం మోడల్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ అలా క్లిక్ చేసినట్లయితే చాలు, దానిలో ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ని క్లిక్ చేసుకుంటే మాత్రమే నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ముందుగా మీకు వచ్చేస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి దీనికి వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ అయితే అంతగా బాగుండదు. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే సైడ్ హుక్స్లు కానీ జిప్ కానీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు బ్యాక్ ఓపెన్ వద్దు అనుకుంటే కనుక ఈ ఫోల్డింగ్స్ వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్స్ వైపునే వచ్చేలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇటువైపున మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 30 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 14-30 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి మధ్యలో క్రాస్గా రాకుండా ఉండడం కోసం మధ్యలో కూడా ఒక చోట మార్కింగ్ చేసుకుంటే మనకి క్రాస్గా రాకుండా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ని తీసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులు ప్లస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖర్చులు డాట్స్ మొత్తాన్ని కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే 28 ప్లస్ 12 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగం 10 ఇంచులు ఈ నడుం లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 10 ఇంచుల్ని ఈ పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం చెస్ట్ లూజ్ కూడా తీసుకుందాము. చెస్ట్ లూజ్తో కూడా మనం సేమ్ ఇలానే బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ని పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం చెస్ట్ లూజ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి అంటే ఈ చెస్ట్ లూజ్ని వచ్చేసి ఇలా ఈ బ్లౌజ్ పీస్లో మధ్యలో పెట్టేసుకోవాలి. అంటే ఈ ఆర్మ్ రౌండ్కి ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఇక్కడ నుండి ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. లేదు 2 ఇంచులు వద్దు అంటే మరీ ఎక్కువ ఖర్చు వద్దు అనుకుంటే కనుక 1.5 ఇంచు అయినా సరే మనం ఖర్చును పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ని కొలుచుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం కాబట్టి 13 ఇంచుల్లో సగం అంటే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత అయితే పెట్టామో సేమ్ అదే కొలతని ఆమ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. అంటే మనకి 6.5 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి ఆమ్ డౌన్ కోసం కూడా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 డాట్స్కి మధ్యలో మనకి పెద్ద సైజ్ అంటే 30 అబోవ్ సైజ్ అయితే కనుక ఈ రౌండ్ తిరిగే దగ్గర 1.5 ఇంచులు పెట్టి రౌండ్ చేసుకోవాలి. మనకి చిన్న సైజ్ వచ్చింది కదా, అంటే వేస్ట్ లూజు 28 ఇంచులు వచ్చింది కదా, కాబట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర 1.5 మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువైతే మనకి ఇక్కడ ముడత వచ్చేసి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అంత నీట్గా రాదు. ఈ 1 మాత్రం మనకి బ్లౌజ్ సైజుని బట్టి చెక్ చేసుకోవాలి. ఈ సైజుని బట్టి ఎలా తీసుకోవాలి అనేది ఒకవేళ మీకు తెలియాలి అంటే కనుక మన వీడియోస్లో ఆల్రెడీ ఉంది. ఆ వీడియోని అంటే ఏ సైజుకి ఎలా ఈ రౌండ్ తీసుకోవాలి అనేది ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మొత్తం ఫుల్ షోల్డర్లో నుండి నెక్ లెంత్ ఎంత, షోల్డర్ లెంత్ ఎంత అనేది చూసుకోవచ్చు. షోల్డర్ లెంత్ ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. అంటే బాగా చిన్నగా కావాలి అన్నా లేదు కొంచెం పెద్దగా కావాలి అన్నా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2.5 ఇంచులు తీస్తున్నాను షోల్డర్ లెంత్కి. మనకి ఈ మిగిలిన కొలత వచ్చేసి నెక్ లెంత్ అంటే మనకి 4 ఇంచులు నెక్ లెంత్ వచ్చేస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ కోసం 3 ఇంచులు మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి బోర్డ్ షేప్లో డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్లో నెట్ వేసుకోవాలి అనుకున్నాం కదా. నెట్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం చిన్న పీస్ని కట్ చేసిన పీస్ని వరకు నెట్ని వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నెక్ మనకి నెట్ అంటే దాదాపుగా ఈ నెక్ లెంత్ మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నుండి ఒక 4 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకి ఇక్కడ ఎక్కడి వరకు నెట్ వేసుకోవాలి అనుకుంటున్నాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు
మనకి ఇక్కడ నుండి ఫుల్గా కావాలి అంటే ఇక్కడ నుండి కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్, అంటే మనకి మొత్తం స్టిచ్ చేసేటప్పటికి 1/2 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నుండి ఇలా రౌండ్ షేప్ తీసి ఇంతవరకు ఈ పార్ట్ వరకు నెట్ వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ పార్ట్ వరకు కట్ చేసేసుకుందాం. ఈ పార్ట్ని ఇప్పుడు కట్ చేసేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ తీయడానికి ఈ షోల్డర్ కరెక్ట్గా తెలియదు కదా. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని మరలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టాము, ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఏమీ లేదు కదా, కాబట్టి ఈ ఫోల్డింగ్ ఉన్న వైపున మనం ఫ్రంట్ పార్ట్ కోసం వేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ రాకుండా వస్తుంది. ఇలా పెట్టేసుకొని సేమ్ ఈ పీస్ సైజ్లోనే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ వచ్చేసి ఇదే సైజ్ కావాలి అనుకుంటే ఇదే షేప్లో మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం డౌన్ కావాలి అనుకుంటే ఆ డౌన్కి మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్లో ఎంత అయితే ఉందో ఇక్కడ నుంచి నెక్ డౌన్ కోసం 3 ఇంచులు అదే కొలతని ఫ్రంట్ పార్ట్లో కూడా పెట్టేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కదా, ఫస్ట్ ఈ కటింగ్ చేసుకోవడానికి మనం మార్కింగ్ చేసేసుకుందాము. పైవైపు నుండి ప్రిన్సెస్ షేప్ కోసం 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకొని ఈ చివరి నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ కర్వ్ తెరవడానికి వీలుగా వస్తుంది. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి చిన్న సైజ్ అయితే 1.5 ఇంచు పెట్టుకోవాలి రెండు వైపులా, పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చిన్న సైజే కాబట్టి 1.5 పెడితే ఈ కప్ సైజ్ కొంచెం చిన్నగా వస్తుంది. అదే కొంచెం పెద్దగా కావాలి, పెద్ద సైజ్ అయితే కనుక 1.5 ఇంచు పెట్టుకుంటే ఇక్కడ ఎక్కువ తగ్గించడం వల్ల ఇక్కడ కప్ సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ డాట్ దగ్గర వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత రెండో వైపున కూడా ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా ఈ పీస్ వరకు ఇలా కలిపేసుకొని ఇక్కడ నుండి ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా చిన్న పీస్ క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి ఇక్కడ నుండి 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసేసి లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ రౌండ్ తిరిగే దగ్గర కిందన ఎక్కువ, అంటే ఈ చివరన ఎక్కువ లోతు తీయకుండా ఇక్కడ నుండి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రౌండ్ తిరిగే దగ్గర లోతు తీసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మనకి పొడవు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక 1 లేదంటే 1.5 ఇంచు మార్కింగ్ పెట్టేసి ఇలా కొంచెం క్రాస్ తీసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే కనుక ఇది అవసరం లేదు, ఇది మన చాయిస్. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఫ్రంట్ పార్ట్లో కూడా మనం నెక్ వేయడానికి డ్రా చేసుకుందాం అనుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి ఇక్కడ నుండి అంటే నెక్ డౌన్ కోసం సుమారుగా ఒక 7 ఇంచులు, అంతకు మించి డౌన్ అయితే మనకి నెట్ కోసం బాగుండదు. అందుకోసం 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి మనకి అంటే ఇక్కడ నుండి ఇలా కొంచెం వీ షేప్ అలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నుండి వీ షేప్ తీసుకుందాము ఇలా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ అన్నింటినీ కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసిన ఈ పీస్ని వరకు సపరేట్గా నెట్ తీసుకోవాలి. ఈ పీస్కి మనం బ్లౌజ్ పీసులు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో మొత్తం 3 పీసులు. ఇలానే మనం బ్యాక్ పార్ట్లో ముందుగానే కట్ చేసి పెట్టాం కదా నెట్ వేయడం కోసం, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఒకేసారి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీసులో నెట్ కోసం కట్ చేసాం కదా, అంటే నెట్ వేయడానికి డిజైన్ కోసం బ్యాక్ పార్ట్లో ఒక పీస్ని అలానే ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ని కట్ చేసాం. కట్ చేసిన ఈ పీసుల వరకు నెట్ని సపరేట్గా తీసుకుందాం. ఈ పీసుల వరకు పక్కన పెట్టేసి ఈ కట్ చేసిన మిగిలిన పీసులను వేసేసి సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ప్లెయిన్ నెట్ని తీసుకోవాలి. ఈ నెట్ని వచ్చేసి మనం నెట్ని వేయడానికి లైనింగ్ పీస్లో కొంత పీస్ని కట్ చేసాం కదా, ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో నెట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇక్కడ నుండి మనకి బ్లౌజ్లో కట్ చేసిన వైపున, అంటే ఇది వచ్చేసి ఇక్కడ నెక్ ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది, ఇక్కడ కట్ చేసాం కదా, అలానే ఇక్కడ కూడా ఇక్కడ నెక్ షోల్డర్ వచ్చేస్తుంది, ఇక్కడ కట్ చేసాం కదా, ఈ కట్ చేసిన వైపున ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పీస్ని బ్లౌజ్కి జాయిన్ చేసినా కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది. అందుకోసం ఇటువైపున వరకు కొంచెం ఎక్కువ ఉండేలా, మిగిలిన వైపున సేమ్ ఇదే సైజులో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నెట్ పీస్లో ఉండే హ్యాండ్స్ని కూడా తీసుకుందాము. ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి ఎంత పొడవు అయితే కావాలో చూసుకొని పొడవుకు సరిపడా ఈ నెట్ పీస్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 ప్లస్ ఈ చివరి వైపున పై వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి హ్యాండ్ దాదాపుగా ఇట్లా బాగా చిన్నగా వచ్చింది అంటే వచ్చిన మొత్తం పొడవులో నుండి సగాన్ని హ్యాండ్ కర్వ్ కోసం తీసుకోవాలి. 5.5 అంటే మనకి 2.25 హ్యాండ్ కర్వ్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని ఒకసారి కొలుచుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచుల్లో సగం అంటే 6 ఇంచులు. ఇక్కడ ఎంత అయితే లూజ్ వచ్చిందో ఈ లూజ్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. 6 + 1 అంటే మనకి 7 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం బ్లౌజ్లో 2 ఇంచులు పెట్టుకున్నామంటే ఖర్చు, ఈ హ్యాండ్స్కి కూడా 2 ఇంచులు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఈక్వల్గా సరిపోతుంది. బ్లౌజ్లో 1.5 ఇంచే తీసుకున్నాము అంటే దీనికి కూడా 1.5 ఇంచే తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా తీసి ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా ఇలా కర్వ్ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఖర్చు కోసం పెట్టాం కదా, ఇక్కడ ఈ డాట్కి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసి ఇక్కడ 30 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా, ఇక్కడ నుండి రెండో వైపున ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మనకి 2 హ్యాండ్స్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా రావాలి అంటే ఇక్కడి వరకు, అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈక్వల్ వచ్చేసేయాలి. లేదు ఇక్కడ నుండి ఈ చివరి వరకు తీసామంటే ఒకవైపున హ్యాండ్ పీస్ ఎక్కువ, ఒకవైపున హ్యాండ్ పీస్ తక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఒకసారి చెక్ చేసుకొని మనం లోతు తీసుకునేటప్పుడు కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని బ్యాక్ పార్ట్ పీస్లో ఈ నెక్ వైపున లైనింగ్ పీసు, అంటే ఇలా బ్లౌజ్ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టి కుట్టి తిరగేసిన తర్వాత చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో 2 పీసులు. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఈ నెక్ దగ్గర, అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో నెట్ కాకుండా మధ్యలో ఇలా ఉంది కదా పీస్, ఈ పీస్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ పై వైపున లైనింగ్ పీస్ పెట్టి ఇక్కడ ఈ నెక్ దగ్గర వరకు కుట్టేసి చిన్న టక్స్ను పెట్టేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసి తిరగేసుకున్న తర్వాత చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా పీసులు ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీస్ని, దీంతో పాటుగా ఫ్రంట్ పార్ట్లో మనం ప్రిన్సెస్ షేప్ కోసం కట్ చేసాం కదా, ఈ పీసులను వచ్చేసి ఈ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే బ్లౌజ్ పీస్, ఈ పీస్కి లోపల వైపున లైనింగ్ పీస్ పెట్టేసి రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసులని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసులు, బ్లౌజ్ పీసులని కలిపేసి మొత్తం ఇంతవరకు స్టిచ్ చేసుకుంటే మిగిలిన స్టిచ్చింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం.